రాష్ట్రంలో జగనన్న ఇళ్ల నిర్మాణంలో భారీ కుంభకోణం జరిగిందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఒక్క జేఎన్ఆర్ కంపెనీకి 1318 కోట్ల రూపాయల విలువైన 73,250 ఇళ్లను ఎలాంటి ఒప్పందం లేకుండా ఇచ్చారన్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సంస్థ రాక్ ట్రీట్ కంపెనీకి 907 కోట్ల విలువైన 50,319 ఇళ్లు ఇచ్చారన్నారు. రెండు కంపెనీలకు 2,225 కోట్ల విలువైన నిర్మాణాలు అప్పగించి ఇప్పటికే 1,200 కోట్లు చెల్లించారని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక కూడా 125 కోట్ల బిల్లులు చెల్లించారని తెలిపారు. హౌసింగ్ అధికారులు ఇతరుల పేరుతో ఈ బిల్లులు చెల్లిస్తూనే ఉన్నారని విమర్శించారు. ఎందుకు బోయిల్డ జనార్దన్ రెడ్డి నరేంద్రారెడ్డికి ఈ క్వాలిటీ లేని ఇళ్ళు అని చెప్పేసి విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంటే ఒక పక్కన మళ్ళీ మీరు ఎందుకు పేమెంట్లు చేశారు? ఇప్పుడు బోయిల్డ జనార్దన్ రెడ్డి మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 122 కోట్లు పే చేశాం. ఆశ్చర్యం ఏంటంటే మొన్న వినాయక చవితి ఆగస్టు 15వ తేదీ కూడా బిల్లులు చెల్లించారు. ఆగస్టు 15 వినాయక చవితి కూడా సరే బోయిల్డ జనార్దన్ రెడ్డి 950 కోట్లు చెల్లించారు. మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి 338 కోట్లు చెల్లించారు. బోయిల్డ కంపెనీకి సిమెంట్ 110 కోట్లు క్యాష్, బోయిల్డ జనార్దన్ రెడ్డి క్యాష్ 666 కోట్లు, స్టీల్ 152 కోట్లు, శాండ్ 18,58 లక్షలు, మొత్తం 954 కోట్లు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా 125 కోట్లు పే చేశారు.